సార్ ప్రధానమంత్రి మోడీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిశారు. వాస్తవానికి షెడ్యూల్ ఎక్కడ కూడా ఆ పేరు లేవు. సడన్గా కలవడం వెనుక కూడా కొంత వైసీపీ వాళ్ళు అయితుంది, అలాగే సోషల్ మీడియాలో రాజకీయంగా కూడా చర్చ జరుగుతుంది. వాళ్ళని కలవడాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇదే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే 10-16 అని చెప్పారో, మొన్న మీరు ఇది మహిళా బిల్లు అంటున్నారో, డీలిమిటేషన్ బిల్ అని 2 రోజులు ప్రత్యేక సమావేశాలు పార్లమెంట్ పెట్టారో, ఆ రోజు రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్గా క్లియర్గా ఆయన స్పీచ్ ఇస్తూ 10-16 అంటే మోడీలో ఇంతకు ముందుకున్న కాన్ఫిడెన్స్ లేదు, ఇంతకు ముందుకున్న ఆ ధైర్యం లేదు, ఇప్పుడు కొద్దిగా భయపడుతున్నాడు. అయితే ఎందుకు అని నేను చూస్తే నా మొబైల్లో ఆ రోజు 16 అని డేట్ ఉంది. అంటే ఈ టాకింగ్ ఆన్ ఏప్రిల్ 16th. అయితే ఆయన స్పీచ్ ఇస్తూ చూస్తే 16 ఓకే టీకే అని అనుకున్నాను అని ఆయన స్పీచ్ ముగిస్తూ పార్లమెంట్లో ఓం బిర్లా గారి ద్వారా అంటున్నాను, ఈ 10-16ని ఇక్కడ మీరైనా, ఇక్కడ ఉన్న ఈ సభ్యులైనా, లేకపోతే ఎంటైర్ భారతదేశం వాళ్ళైనా మీరు నాకు ఆ 16 అంటే ఏంది అది నాకు ఇన్ఫార్మ్ చేయండి, నా ట్విట్టర్కి చెప్పండి అని ఆయన ముగించాడు స్పీచ్. నేను ఇమ్మీడియట్గా చెప్పాను 10-16 అంటే ఏం లేదు, అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న 16 టీడీపీ ఎంపీలు. సో ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రభుత్వం మైనార్టీ గవర్నమెంట్, ఇది మన కోయలేషన్ గవర్నమెంట్, వీళ్ళు 16 మంది, వీళ్ళు బీహార్ జేడీయూ నితీష్ కుమార్ గారిది ఒక 12, ఏకనాథ్ షిండే ఆయనది ఒక 6, శివసేన ఆయనది. సో ఇట్లా ఇది మిల్జుల్కే సర్కార్ అన్నట్టు. సో ఇప్పుడు ఏమైంది అంటే ఈ 16 ప్రజలు ఆ రోజు చెప్పింది ఇవాళ మోడీ గారు చంద్రబాబు ఇంటికి వెళ్ళటము, లేకుంటే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళటము ఆ 10-16. అంటే మోడీ గారికి వీళ్ళ అవసరం ఉంది, చంద్రబాబుకి పవన్కి వీళ్ళ అవసరం లేదు. సరే పవన్ కంటే అవసరం ఉండొచ్చేమో, ఎందుకంటే ఇప్పుడు అది అక్కడ ప్రభుత్వము కూటమి కాకుండా డైరెక్ట్గా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నా, ఎందుకంటే ఇప్పుడు ఇండియా అలయన్స్ నుంచి ఎట్లయితే వీళ్ళు బయటకు వచ్చారో కాంగ్రెస్ పార్టీ, అట్లా ఎన్డీఏ అలయన్స్లో కూడా టీడీపీ బయటికి రావాలనే జరుగుతుంది. జరిగినప్పుడు ఇక్కడ ప్రభుత్వం పడిపోతుంది. ఓకే, మాజీ ప్రధానమంత్రి అయిపోతాడు మోడీ. ఇంకా మాజీ ప్రధానమంత్రి అయినంటే ఆయన ఎవరు డేకాడు, వెరీ క్లియర్. దెన్ ఈక్వేషన్స్ మారిపోయి హీ హ్యాస్ టు సిట్ ఇన్ ద అపోజిషన్ అంటే ఇప్పుడు బీజేపీ తరఫున అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్గా మళ్ళీ లోక్సభకు రావాలి. కానీ ఆయన జీవితంలో ఎన్నడూ కూడా, ఆయన రాజకీయ జీవితము పదవిలో ఉన్నాడు. అంటే వితౌట్ సీఎంగా లేకముందుకు ఆయన ఏమి ఇట్లనే ఒక ఎమ్మెల్యేగా వచ్చినోడో, లేకుంటే ఎల్ఓపిగా లీడర్ ఆఫ్ అపోజిషన్ వచ్చినోడు కాదు. ఏకదమ్ డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు కదా సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అని, అట్లా మోడీ అని వాజ్పేయి గారో ఆ రోజున్న అద్వానీ గారో ఆయన డైరెక్ట్ ల్యాండింగ్, పారాషూట్ ల్యాండింగ్ ఇన్ గుజరాత్ సీఎంగా. ఇక దాని తర్వాత ఎవడో ఒక సీటు ఖాళీ చేస్తే గెలిచాడు, అది కామన్ అది. సో ఆ రోజు నుంచి ఈరోజు దానిక పదవి లేకుండా ఆయన లేడు. ప్రాణమన్న పోతుంది కానీ పదవి పోవద్దు ఆయనకి, దాని గురించి వచ్చిండు. లేకుంటే ఇప్పుడు ఆయనకు జరిగిన సర్జరీ ఏందండి, నేను అడిగాను. అపోలో హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన బులెటిన్ ఏంది, ఒక నోసు బ్లాక్ అవుతుంది. ఏమవుతుంది అంటే అది సైనస్ ఈజ్ వెరీ కామన్ ఈఎన్టీ సర్జరీ. అదేం లైఫ్ థ్రెటనింగ్ కాదు. ఏదో మన కేసీఆర్ గారు మాదిగా అది సావుదానికి పోయి తెలంగాణ తెచ్చినట్టు ఆయన ఏం చేయలేదు. ఒక 50 ఏళ్ళ వ్యక్తి, ఎవరు పవన్ కళ్యాణ్, ఇదే హీరో కాబట్టి డైట్గా అవి ఇవి మెయింటైన్ చేస్తాడు. సడన్గా ఏదో నోస్ అయింది, నోస్ ఆపరేషన్ అంటున్నారు. దాని తర్వాత వెన్నుముక్క ఏదో కొంచెం రెస్ట్ అన్నారు, రెస్ట్ తీసుకుంటున్నాడు. హీ హస్ టేకెన్ ఏ రెస్ట్, ఇది నా రెస్ట్ మోడ్లో ఉన్నాడు హైదరాబాదులో. అలాంటప్పుడు నువ్వు ప్రధానమంత్రి లేని ఎజెండాలో నువ్వు పార్టీ శ్రేణులని ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎక్కడైతే బెంగాల్లో విజయం సాధించారో, అస్సాంలో మరోసారి విజయం సాధించారో, లేకుంటే చిన్న రాష్ట్రమైన పక్కన సౌత్లో లేదు అంటే పుడిచేరిలో మళ్ళొకసారి అధికారులు వచ్చారో, అది నువ్వు వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా మోటివేషన్గా స్పీచ్ ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేయాలి. కానీ ఏమైంది, నీ యొక్క పదవిని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి
నువ్వు సడన్గా తెలంగాణ గడ్డ మీద పక్క రాష్ట్రమైన ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని హూ ఆర్ యాంటీ తెలంగాణేట్స్ who created a havoc when UPA wanted to give తెలంగాణలో సోనియా గాంధీ ఆ రోజు ఇస్తా అంటే వీళ్ళే కదా రాజీనామాలు చేసి శ్రీకృష్ణ కమిటీ వేసి మళ్ళీ 1000 మందికి ఇవాళ బలిదానాలు తెలంగాణ వాళ్ళు ఇచ్చిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ శ్రీకృష్ణ కమిటీ. 2009 చిదంబరం గారి ప్రకటన దానిక ఎవరు చనిపోలే, నోబడీ హాజ్ డైడ్. సడన్గా ఎప్పుడైతే యూటర్న్ వీళ్ళు తీసుకున్నారో అక్కడి నుంచి ఇంకా పిట్టల మాదిగా రాలిపోయారు. 1000 మంది ఇవాళ జరిగిపోయిన దాంట్లో ఒక 99% మంది వాళ్ళే. ఇలా వాళ్ళని తెలంగాణ గడ్డ మీద ఎట్లా కలుస్తావు? సరే నువ్వు అందరినీ కలుస్తున్నావు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రిని కలుస్తాడానికి ఇది ఏమో కామన్ క్యాపిటల్ కాదు. మొన్న జూన్ 2, 2024 తోటి ఇది కామన్ క్యాపిటల్ స్టేటస్ పోయింది. ఇది ప్యూర్లీ తెలంగాణకి, తెలంగాణ తల్లికి ఈ హైదరాబాదు ఒక బిడ్డ. వాళ్ళు ఏదో అక్కడ ఉండలేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా కట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళు సాటర్డే సండే ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ భార్య పిల్లలు, వాళ్ళ మనవాడు వీళ్ళందరూ ఇక్కడ చదువుకుంటున్నారని. అలాంటప్పుడు నువ్వు పోయినావు, కలిసినావు. అది మీ ఒక హార్డ్ కోర్ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకే నచ్చుతలేదు అక్కడ పోయి కలవటం. కాబట్టి ఆ పజిల్ 16 రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో ఆ పజిల్ 16 నేపథ్యంలోనే పోయి వ్యక్తిగతంగా కలిశాడు. సరే 15-20 నిమిషాలు అంటే ఓకే ఏదో ఉంటుంది. 1:10 నిమిషాలు సుదీర్ఘమైన సమావేశం. దాని తర్వాత నువ్వు స్పీచ్ మార్చినావు. ఆ రోజు ఇప్పుడు అందులో జరిగినది సమాచారం ఏంటిదంటే 1:10 నిమిషాలు జరిగింది. మీరు కాంగ్రెస్ పార్టీ తిట్టుకోండి, ఏమన్నా చేసుకోండి, రేవంత్ రెడ్డి గారిని తిట్టకండి. అది క్లియర్ ఇంటిమేషన్ గివెన్ బై బోత్ డిప్యూటీ సీఎం అండ్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరు రేవంత్ రెడ్డిని పల్లెత్తి మాట అనొద్దు. నేను అందుకనే మీరు చూడండి, ఒక్క సభలో ఒక్క మాట లేదు. రేవంత్ చోర్ హై, ఏటీఎం బనారే, ఓ ఇక్కడ వీళ్ళు మాట్లాడతారు. పొద్దున్న లేస్తే కిషన్ రెడ్డో బండి సంజయో ఇక్కడ దోసుకొని వెళ్ళి సూట్ కేసులు తీసుకుపోయి రాహుల్ గాంధీకి ఇస్తుండని ఏది మాట్లాడలేదు. స్పీచ్ మార్చేసిండు. ఎప్పుడైతే ఇది అయిందో దెన్ వైల్ ఈజ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ జూబ్లీ హిల్స్ చంద్రబాబు ఇంటికి నుంచి పరేడ్ గ్రౌండ్స్కి వచ్చేటప్పుడు స్పీచ్ మారిపోయింది. ఆ మారిపోయిన స్పీచ్లనే ఇక ఈ తెలంగాణలో ఏం చేయాలనేది పక్కన పెట్టి ఇక భారతదేశము ప్రపంచ సమస్యలన్నీ నెత్తినేసుకొని చెప్తున్నాడు. సో ఇక్కడ క్లియర్గా ఏమైంది అంటే ఆ మీటింగ్ అనేది ఇట్ ఈస్ కాన్స్పిరెన్సీ ఆన్ తెలంగాణ గడ్డ మీద ప్రధానమంత్రి ప్లస్ పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి అండ్ డిప్యూటీ సీఎం క్లియర్ కాన్స్పిరెన్సీ. ఇది రేవంత్ రెడ్డి గారు కూడా ఖండించాలి, కాంగ్రెస్ పార్టీ ఖండించాలి, బీఆర్ఎస్ ఖండించాలి. నేను ఒక్కనే కాదు, నేను ఒక్కనే తెలంగాణ బిడ్డని కాదు, వీళ్ళు 4.5 కోట్ల మంది ఉన్నారు. అయితే ఇదేమైంది అంటే వాళ్ళకి బూమ్రాంగ్ అయింది. ఇప్పుడు నిన్న మొన్న బీమ్స్ చూడండి, నిన్న 24 గంటలు కాలే ఆయన కలిసి. ఇప్పుడు మనం 3ంటికి ఉన్నాము. నిన్న 3ంటికి కూడా ప్రధానమంత్రి అక్కడ పోలేదు. అంటే లెస్ దెన్ 24 అవర్స్లో సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి సాటర్డే సండే వెకేషన్కి వెళ్తాడు, ఆయన హై-ఫై పీపుల్ కలవాలంటే హైదరాబాద్నే కలుస్తాడు అని. రెండవది ఆపరేషన్ ఏం జరిగింది, ఒక చిన్న, ఇది లైఫ్ థ్రెటనింగ్ కాదు, ఒక చిన్న ఒక ఏమంటారు ముక్కుకి ఆపరేషను, అది లైఫ్ థ్రెటనింగ్ కాదు. దానికి ఒక ప్రధానమంత్రి వచ్చి కలవడానికి మన ఫ్రెండ్స్నే కలవమండి. ఎంతోమందిని చిన్న చిన్న ఆపరేషన్స్ ఉంటాయి, అపెండిస్ అని, లేకుంటే మన ఏమంటారు ఎక్కడ షెగగడ్డ వస్తే కట్ చేయటము, ఇవన్నీ దే ఆర్ నాట్ లైఫ్ థ్రెటనింగ్. ఎప్పుడు మనం ఖాళీగా ఉన్నప్పుడు, మన రెస్ట్లో ఉన్నప్పుడు పోతాం, అడ్మిట్ అవుతాం, వస్తాం. ఇంకా నాకు పైల్స్ ఆపరేషన్ అయితే పోయి కలవలేదు ప్రధానమంత్రి. నాకైతే విచిత్రం ఉంది ఇది. సంఖలో షెగ్గగడ్డలు అయితే నిజంగా ఏమో లైఫ్ థ్రెటనింగ్ అది ఇదంటే. ఇప్పుడు వాళ్ళ మదర్ చనిపోయింది, మోడీ గారి మదరు. ఎన్నిసార్లు పోయిండు వాళ్ళ ఓదార్చడానికి? వాళ్ళ చుట్టాలలో ఎన్నిసార్లు పోయి ఓదార్చిండు? వాళ్ళ చుట్టాలలో సరిపోలేదు అయినా 12 సంవత్సరాలు అయితే ఎన్నిసార్లు పోయి కలిసిండు? కాబట్టి ప్రధానమంత్రి గారు ఏంటంటే ఇప్పుడు ఆయన దాని లూజ్ వికెట్, వీక్ వికెట్, ఆ పజిల్ 16 వికెట్. కాబట్టి ఇంకా కలిసిన వాళ్ళందరినీ ఇట్లనే అవసరం ఉన్నా లేకున్నా కలుస్తున్నాడు.
అది యాక్చువల్గా వాళ్ళు ఇవాళ చంద్రబాబు గారు ఈ రైట్ నౌ ఈజ్ ఇన్ ఢిల్లీ యాజ్ ఆఫ్ నో డే, అంటే ఆయన ఇవాళ మండే మార్నింగ్ 7 o'clock ఢిల్లీకే పోతున్నాడు పిఎంఓలో కలవడానికి, మినిస్టర్స్ని కలవడానికి. అలాంటప్పుడు నువ్వు వచ్చింది ఎవరిని? నీ శ్రేణుల్ని, నీకు రేపు భావి తరాల తెలంగాణలో నాయకుల్ని తయారు చేయడానికి వచ్చినావు. కానీ అదంతా పక్కన పెట్టి నీ భవిష్యత్తు, నీ సీటు నువ్వు కాపాడుకోవడానికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని హైదరాబాదులో కలిసి తెలంగాణ తల్లిని అవమానపరిచినవు. నా భయం ఏంటంటే నీ దక్షిణ తెలంగాణ బిడ్డగా, దక్షిణ తెలంగాణ ఈ కృష్ణమ్మ నదీ జలాల పరిరక్షణ సమితి అధ్యక్షునిగా నేననేది ఏంటంటే వాళ్ళు నీళ్లు దోసుకుపోతున్నారు. ఇప్పుడు అదే కదా నీళ్ళ పంచాయతీ. అలాంటప్పుడు నువ్వు హైదరాబాద్ గడ్డ మీద కూర్చొని మాకేం సందేశం ఇస్తున్నావు? అంటే ప్రధానమంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మీ అందరం ఉన్నాము, మీరు రోడ్ల మీదకి వచ్చినా ఇంకా తొక్కి పడేస్తాము, రేపు ఆడ ప్రాజెక్టులని కృష్ణమ్మకి అన్యాయం జరుగుతుందని వస్తే ఇంకా మీకు మేము వన్ సైడెడ్గా ఉన్నాము కాబట్టి ఇక్కడ అని ఏం సందేశం ఇవ్వడానికి నాకు అర్థం కాలే. కాబట్టి ఇందులో చాలా ఒకటి, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. బై డూయింగ్ లైక్ దట్ యు ఆర్ క్రియేటింగ్ ఇన్ ద మైండ్స్ సైకలాజికల్ గేమ్. మైండ్ గేమ్ ఏమంటుందంటే రెండు తెలుగు రాష్ట్రాలకి మోరాల్లెస్ హైదరాబాదు ఇంకా కామన్ క్యాపిటల్ అని చూపించడానికి చేశారా? లేకుండా మాలాంటి వాయిసెస్ దక్షిణ తెలంగాణకి అన్యాయం అవుతుంది, కృష్ణా నీళ్ళని దోసుకపోతున్నారు అని అంటే కాదు, ప్రధానమంత్రి మా ఎంబటి ఉంది కాబట్టి మీలాంటి వాళ్ళ గొంతులు ఎవడు వినడు, మీ గొంతులు తడవాలే కానీ మీ గొంతులు ఎవడు వినడు, మీ ఆర్తనాదాలు ఎవడు వినడు అని ప్రధానమంత్రి ఏమైనా మెసేజ్ ఇవ్వడానికి వచ్చాడా? లేకుంటే ఇక్కడ ఆయన సీటుకి ఏమన్నా ఎసరు పెడుతున్నారా? ఏది ఎట్లయితే కాంగ్రెస్ వాళ్ళు డిఎంకేని తప్పించి వాళ్ళు వేరే వాళ్ళకి సపోర్ట్ చేశారో విజయానికి పోస్ట్ పోల్ అలయన్స్లో, ఈవెన్ కాంగ్రెసే కాదు ఫర్ దట్ మ్యాటర్ చిన్న చిన్న పార్టీలు రెండు సీట్లు కూడా, దాన్ని ఒక గుణపాఠంగా నేర్చుకొని ప్రధానమంత్రి ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఇంకా నేను ఎక్కడ పోయినా కానీ ఈ చిన్న ఎన్డీఏలో ఉన్న చిన్న పార్టీని నా నెత్తిన పెట్టుకొని తిరుగుతాను, లేకుంటే నా కింద సీటు పోతుంది అనే భయంతో బతుకుతున్నాడా? ఆ భయంతో నిన్న భారతదేశ ప్రజలందరినీ కూడా భయాందోళన పెట్టాడు. ఎక్కడనో యుద్ధం అయితే ఇప్పుడు యుద్ధం 28 ఫిబ్రవరి నాడు జరిగిన యుద్ధము మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే 10, అంటే 70 రోజుల తర్వాత నువ్వు ఏమంటున్నావు? ఆడ యుద్ధం అయిపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే, టెక్నికల్ చెప్పాలంటే అప్పుడు జరిగిన యుద్ధం మాదిరి ఇప్పుడు లేదు. ఆడ కాంప్రమైజింగ్ మోడ్లో ఉన్నారు. ఓసారి ఇప్పుడు యుద్ధము 3 వారాలు దాన్ని పాజ్ చేశారంటున్నారు, యుద్ధ విరామం అంటున్నారు, సీజ్ ఫైర్ నడుస్తుంది. అలాంటప్పుడు నువ్వు వచ్చి సడన్గా భయభ్రాంతులు చేసి మనం ఎప్పుడో మన లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పినట్టు జై జవాన్ జై కిసాన్ అన్నట్టు మీరు మరొక నిదానం ఇస్తూ 365 రోజులు మీరు నెక్స్ట్ 365 days బంగారం కొనొద్దు, ఆయిల్ తినొద్దు, ఆయిల్ తాగొద్దు, కార్లు వేసుకొని పోవద్దు, మెట్రో రైలు ఎక్కండి, ఇంకా నయం ఒక పూట తిను లేదా అర్ధపూట తిను, ఉపవాసం చేయి, ఇలాంటి నాకు అర్థం కాలేదు. కాబట్టి ఇది మాత్రము రేవంత్ రెడ్డి గారు ఖండించాలి. ఆల్ సెట్ అండ్ డన్, దిస్ షుడ్ నాట్ హ్యాపెన్. దే కేమ్ ఫర్ మీటింగ్ దేర్ ఫ్యామిలీస్. వాళ్ళు పక్క రాష్ట్రంలో ఇక్కడ రాజకీయాలు చేయడానికి, హై ప్రొఫైల్ పీపుల్ని కలవడానికి ఇక్కడ ఉండలేరు. సరే, వాళ్ళకున్న ఏదైతే కుటుంబ ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటుండ్రో లేకపోతే ఏమున్నదో వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటుండ్రు. వాళ్ళ ఫ్యామిలీస్ తోటి జాయిన్ అయ్యడానికి ఇక్కడికి వస్తున్నారు. ఎవరు? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా, సీనియర్ మినిస్టర్ అయినా, నారా లోకేష్ అయినా వస్తున్నారు. అలాంటిది హైదరాబాద్ గడ్డని మీరు ఒక వేదికగా వాడుకోవద్దు. అది రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అందరు ప్రజలు ఏమనుకుంటారు? ఇంకా రేపటి నుంచి ఇంకా 2 తెలుగు రాష్ట్రాలు ఒకటైతే ఏమో, వెస్ట్ జర్మనీ ఈస్ట్ జర్మనీ అయినట్టు అని లేదు మళ్ళీ కామన్ క్యాపిటల్ చేస్తారేమో అని మా భయం ఏంటంటే, దక్షిణ తెలంగాణ భయం. ఇంకా కృష్ణా జలాలకి అన్యాయం అయితే మేము ఎవరి దగ్గర కొట్లాడాలి? కాబట్టి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మీకు స్పోక్స్ మెన్ ఇమ్మీడియట్గా దీన్ని ఖండించాలి. అట్లనే తెలంగాణ బీజేపీ శ్రేణులు కూడా మీరు కూడా గుర్తుంచుకోవాలి. నిన్న ప్రధానమంత్రి గారు వచ్చింది ఒకటి అఫీషియల్ మీటింగు, అది అయిపోయింది. దెన్ అఫీషియల్ మీటింగ్ నుంచి ఈజ్ కమింగ్ టు యువర్ పార్టీ మీటింగ్. అలాంటప్పుడు మీరు బద్ధశత్రువులైన తెలంగాణకి బద్ధశత్రువులైన ఇద్దరిని కలవటము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మాత్రం జరగొద్దు. ఇలాంటి మళ్ళీ ఇంకొకసారి పునరేకీకరణ జరగొద్దు. ఇలాంటివి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
జై తెలంగాణ, జై దక్షిణ తెలంగాణ, జై భారత్ మాత. భారత్ మాత బిడ్డలుగా మేము అందరం క్షేమంగా ఉండాలని కోరుకుంటాం.